అయ్యా మరి పర్వతాలు పేరు మీద మనవడైనా మనవడు మళ్ళా ఇయ్యల్లడికి 5 రోజులు పొద్దు గడిచిపోయే మమ్మల్ని వీడి మా చేత కొత్త మాలు కట్టుకున్నావా అడవిలా అని మరి తాత పేరు మీద మనవడు చరణయ్యావులని ఎట్లా పిలుస్తూ ఉన్నాడు. ఉత్తరాది కాండమ్మ గిరి పర్వతము ఉత్తరాది కాండమ్మ గిరి పర్వతము రావుతోడు పుట్టిండు అంబోజరాజు అంబోజుని కొడుకు కుంభోజరాజు కుంభోజుని కొడుకు జటంబోజరాజు జటంబోజుని కొడుకు ఎంగనాబోయుడు ఎంగనబోయిన కొడుకు అయ్యాద్రి మహారాజు అయ్యాద్రి మహారాజు కన్న కొడుకు మంగురాల రాజు మంగురాల రాజు భార్య శాంతిమణి దేవి శాంతిమణి దేవి కన్న కొడుకు గంగురాజునమ్మ గంగురాజు కన్న కొడుకు వరసేతి కడియాల రాజు వరరాజు ఉత్తరాదిగిరి పర్వతం ఏలేటి కొల్లరాజులు మరి ఒల్లమరోరు సంస్థానం 7 తెంతలు గడిచిపోయే మరి తండ్రికి ఒక్క కొడుకు తండ్రి మరణము కచ్చిరెక్కంగా మలసూరు సంతానం లేదు వంశవృత్తి పొందలేదు గంగురాజు ప్రాణం పోంగన్నాడు కొడుకావుల రాజా ఉత్తరాదిగిరి పర్వతము మనకు వైరాలేదు కొడుక దక్షిణాది తోమ బట్టి తావరం ముందెక్కడన్నా అని ఆ కొడుకు దారి చూపించింది దారి చూపెట్టి గంగురాజు మరణమైతే వలదేది గడియాల వలరాజు భార్య వల్లమాదేవి అమ్మమ్మ అటువంటి మాత్రమే చల్లకోడి కాచబడ్డా సభకోడి గొల్లల గోగుల మంద ధనము దైవం పట్టుకొని తల్లి నిన్ను దక్షిణాదితో వల్ల పోంగ మా దగ్గరకు వచ్చినాక మాతమ్మ ఈ ఆవుల మందను చూసి కళ్ళు మండి మరి ఆవులతో మాయ చూసం వాడి కొన్ని ఆవులు నన్ను ఓడుకున్నది ఒక్క ఆవులాగా మిగిలినాడు అనుకున్నాడు అయ్యో నేను కొనుగోళ్ళ కాలేను కాశీగోళ్ళని కావాలి నా మంద ఎచ్చాలి నువ్వు ఆవులాగా పోతే నాకేమున్నదని ఆవులాగా నోట్టుకొని బయలు పోంగ భగవంతుని వరానా కోట్లాది ఆవులని ఒక్క ఆవులాగతోటి ఆవుల మంద కొట్టుకొని పోయి దొరగుండు నీడ సల్లంగా ఉన్నదని దొరగుండు కింద నిద్ర చేసిండు మరి అటువంటి మాత్రమేనా అంతగా తెచ్చుకొని మరి సభకోటి గొల్లలకు సల్లలందించి పెరుగులందించి దుడుకులు అందించి గుట్టి కింద వల్లమాదేవి వలరాజు నిద్రపోవంగా దొన గుండు కింద ఉన్న ధనమ్మ కల చెప్పింది వలరాజుకు ఓరారి గొల్ల రాజా ఒరి గొల్ల రాజా ఆగారం లేక కొన్నాళ్ళ బట్టి ఉంటాను రా నన్ను తీసుకొని ఇక్కడ దొనకొండ పొంది అన్నది దొనగుండుతో దొనగుండు తొలిచిండు దొనకొండ పట్టమే పొందించిండు పెట్టిండు గొప్పరాలు పెట్టిండు గుళ్ళల్లా అటువంటి దేవతల మీద పెట్టిండు పులగం పోసి పూజలు చేసి వరాలు పెట్టి ఒక్కలు కాదు ఇద్దరు కాదు వల్లమాదేవి 5 కొడుకులను ఒక్క ఆడవిల్లని అన్నది పెద్ద కొడుకు పేరు సింహాద్రి మహారాజు రెండో కొడుకు పేరు పెద్దిరాజు మూడో కొడుకు పేరు ఎలనోతరాజు నాలుగో కొడుకు పేరు నలనోతరాజు అందరికంటే చిన్నోడు చిలికలపోలు రాజు అదిగో సింహాద్రి మహారాజు భార్య సీత కళ్యాణ్ రాజు భార్య పెద్దమాదేవి ఎనలోకరాజు భార్య ఎనలోచమ్మ నలోకరాజు భార్య నలచమ్మ సిలికలపోలు రాజు భార్య శ్రీదేవి ఎలనాచమ్మ గరిమాన పుట్టిండు పసిమిలిగాడు పుట్టు బుధవారం నాడు అలనాడు కాలానా
మనవాడు పుట్టరాదు మన కులంలో గొల్ల పిల్లగాడని ఆ పిల్లగాడు తీసుకుపోయి ఎర్రవంటి పొందల్ల వారి మరి 5గురు తోడు పుట్టింది ఆడబిడ్డ కోరమ్మ నచ్చింది తిరువందుల వారిళ్ళల్లా కోరమ్మ భర్త పేరు తిరువందుల పాపయ్య సర్వం తెలిసిన వాడు ఆవులు కట్టుకొని గోగులు కట్టుకొని అటువంటి తిరువందుల పాపయ్య ఎర్రవంటి పొందల పంటి పోవంగా ఆవులు గోగులు ఎదుర్కొన్న పిల్లగాడు ఆవు పాలు తాగి ఆవుల్లో పెరిగాడు ఇక ఎద్దుల్లో పెరిగిండు ఎర్రన్న అటువంటి యొక్క ఆవుల కాడ గోగుల కాడ ఆవులతోటి ఆటలు నేర్చిండు కోళ్ళతోటి కొట్లాటలు నేర్చిండు పెరిగి పెద్దవాడ ఎద్దుల ఎర్రన్న బయ్యమ్మని కళ్యాణం ఆడి బయ్యమ్మని కళ్యాణం ఆడి మందరు మేపంగా చిన్నపుచాల పెదపుచాల మగ పుగా ఎద్దడొచ్చింది మాత కర వచ్చింది అబ్బబ్బా మంద మీద పంత మరి మీ సముదుగుతుంది లాగదాగే కాలం వచ్చింది లాగదాగే కాలం వచ్చింది అయ్యో గొట్లు ఎట్ల బతకాలి ఆవుల మంద నెల్లూరు పట్టణ నెలకు 3 వర్షాలని మన్యం బయలుదేరిండు ఎద్దుల ఎర్రన్న మన్యం బయలు పోంగా పోంగా మాత కుర్వ ఎదురైంది మాత కుర్వల చీకటి కుర్వ ఎట్లున్నదా అని మాతరేవు చూసిండు ఈగాలని గట్టిగా కనబడతాను సోమాలని గట్టిగా కనబడతాను మందరు ఆ దొరలకు తోడితే పోతలేదు చీకటి కురువుల మంద వాళ్ళంటే ఎట్లా శ్రీకుర్తి పట్నం వేయండు నూనె సిద్ధలు తెచ్చిండు చాలవరింటి సరిపగ్గాలు తెచ్చిండు బెత్తడు పగ్గాలు నరికి కొమ్ములకు తీజీలు కట్టిండు ఆ బాబుకు పోసిండు వరిసేతడు నూనె కొమ్ముకు పోసిండు కొడిదడు నూనె కొమ్ములకు తీటీలు వెలిగించిండు ఎద్దుల ఎర్రన్న మాత కురుగల మందరు తోలిండు దేవుడా మాత కురుగల ఎద్దుల ఎర్రన్న మందరు కలిపిండు పిలుపుల్ల మంద తిరుగుంటే ఈ అరటి గడ్డి దోమలు గడ్డి మెత్తాలి ఘోరంగట్టి వెళ్ళం ఇంటికి వందనని మాతమ్మ పండుకున్న కాదు పగటి కళ్ళు ఎన్నది మాత కురుని ఎవడో తొక్కుతాడని ఉలికి పడి లేచి ఉక్కు మంచాన్ని ఒక్క తగ్గుదని కుసిలకిరిగి కుప్పగోలింది బడబడ బడబడ పనులు కొనుక్కుంటే అక్కడ ఎగిరి ఎక్కడ దొరికింది ఏట్లో దొరికింది ఏట్లో దొరికిన మాతమ్మ మీరు ఇక్కడ ఉసుకబెట్టి మంత్రిచ్చి ఆ మంద మీద కొట్టిందట కూర్చున్న పోయిరు గున్నరల్లా పిల్లల పోయే తిరుగుళ్ళ మంద తిరగాల తిరుగుతలేదు ఆవులను బట్టి సుత్తే బండలైపోయింది అరే అత్తమా కన్నా గోటమంది ఆలోచన పరుడు తల్లిదండ్రి కన్నా దవసాని పెద్ద తల్లి తెలిసిన వాడు మా బాబా గోపాలకృష్ణుడు ఆవులకి ఇట్లా బండలు బోళ్ళు ఎట్లా రాళ్ళు బోళ్ళు ఎట్లా అని బాబా గోపాలకృష్ణుడు కాదు పల్లికొండ దగ్గరికి వచ్చింది పల్లికొండ దగ్గరికి వస్తే గురువులోడు మందకి ఇట్లా అయిందో అన్నాడు ఓ మరిది మాతమ్మ అంటే చిన్నది అనుకున్నావా అలనాడు మీ తాతనే ఓడిచ్చిందయ్యా తాతల నాటి ఆవుల కాడ నుంచి వెళ్ళి ఉన్నాయి అక్కడ అన్నాడు మరి బావా నా మంద నాకు ఎట్లా వస్తుంది అన్నాడు నీ సౌకర్యాలే మావురాల ఎల్లమ్మ ఏ చెవు కట్టాలి మావురాల ఎల్లమ్మ ఏ చెవు కట్టిండు మాయ కాటికి చేతికి ఇచ్చిండు మాయ కాటికి పట్టుకొని ఎద్దుల ఎర్రన్న బావ చెప్పిన మాట ప్రకారం మాత కురువకి వచ్చి ఓ చెల్లె మాతమ్మ ఆడదానికి ఎన్ని సొమ్ములు పెట్టిన అందం ఉన్నది కళ్ళ కాటికే శృంగారం అన్నాడట అంటే మా అక్క మావరాలు ఎల్లవే చెప్తాను అనుకోని అక్క మరి కాటికేదే అని అడిగింది చేయి దాపింది బావ మంత్రి ఇచ్చిన మాయ కాటికి తీసి మాతమ్మ చేతులు పెట్టిండు కాటికి తీదుకున్నది కళ్ళకు పెట్టుకున్నది మాతమ్మ 2 గంటలు వేయినాయి అవ్వో అక్క నాకు ఏం కనబడుతుంది ఒక వంద చీకటి అయిందో అన్నది ఆనాడు పుట్టింది శాస్త్రం కన్ను పోయి అంతా కాటికి ఎందుకు పెట్టుకోవాలి ఓహో నీ కన్నుంటే నీతో కలవడికి వెళ్తానా ఏయ్ మాతమ్మ ఆనాడు మా తాత నడుకున్నవి నా మందం రాళ్ళు బోళ్ళు చేసినవని ఎర్రగా బండ కాల్చిండు ఇక బండ మీద మాతమ్మను మురళిచ్చి కొడతా
కొట్టి సంపకుర వారి పిలుచుకోర వస్తేని పిలుచుకోనని కొట్టి సంపకుర వారి కొల్లోడు అన్నప్పుడు ఎందులో ఎర్రన్న ఇక పుట్టగోడ ఎక్కిడు ఇక పిల్లని వయ్య పట్టిండు పేరు వరుసలా అలనాడు ఎర్రన్న ఆవిడ విచిండు ఇవాళ పేరు వేరు వారి సమస్థానంలో చెరను ఇవాళ తాత పర్వతాల పేరు మీద మందను పిల్లలు పెట్టిండు పుట్టగోడ ఎక్కిండు అవులా వినతో ఉన్నాడు అవులా తల్లి రావు అవులా తల్లి అది విష్ణు బొల్లావు బయట పెట్టే మాతమ్మ నా ఆవుల కొట్టుకున్నాడే రాఘవన్నాడా మనవడు 1116